హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ డేగా ఉండాలి అని తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఈరోజు నా లాస్ట్ మెటర్నిటీ లీవ్ అనమాట. రేపటి నుంచి నేను రీజాయిన్ అవ్వాలి. సో ఏంటంటే మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నా కానీ వ్లాగ్ కుదరలేదనమాట. సో మార్నింగ్ నేను లేచే ముందే మా హస్బెండ్ నిషిత ఫిక్స్ అయిపోయారంట. అంటే నిషిత టిఫిన్ అదంతా చేస్తే డిమార్ట్కి తీసుకెళ్తా అని చెప్పారంట. సో నన్ను మార్నింగ్ లేపుతానే ఉన్నారు. నాకు నైట్ అసలు నిద్ర లేదనమాట. ఇంకా నిషిత రెడీ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఈరోజే మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అమ్మమ్మ డ్రాప్ చేసి డిమార్ట్కి వెళ్దామని చెప్పి సో అమ్మ ఎదురు వచ్చారు. సో అమ్మమ్మని బస్ ఎక్కిచ్చేసి మేము డిమార్ట్కి వెళ్ళాము. సో ఇది అనమాట. మెష్ సీట్లో పెట్టు. సో ఇదే బస్. మా అమ్మమ్మని వదిలిపెట్టేసాము, ఎక్కిచ్చేసాము, వెళ్ళిపోతుంది. మా నిషిత ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ నాను నువ్వు? జేజీ మా అమ్మ వెళ్ళిపోయిందని హ్యాపీయా? ఎందుకు? తప్పే. ఈ బొమ్మలు కొని ఇచ్చేది కదే, బట్టలు కొని ఇచ్చేదిగా. ఏంటి నువ్వు హ్యాపీయా? నువ్వు ఇది అమ్మమ్మ చూపిస్తా నాకు. అమ్మమ్మ నిన్ను తిట్టి నువ్వు కొడతావా? ఎందుకు? కదా నిషిత ఏమంటుందో హ్యాపీ అంట. సో ఏంటంటే అమ్మమ్మ అటు సైడ్ కూర్చున్నారు అంటే డ్రైవర్ సీట్ వైపు. అటువైపు వెళ్ళామని వెళ్ళి బాయ్ చెప్దామని చాలా ట్రై చేశాను కానీ అస్సలు మనకి దారి ఇవ్వలేదన్నమాట బస్సు. అండ్ వాళ్ళది కూడా కరెక్ట్ అంటే హైవే అంటున్నాను ఏంటి, డివైడర్ పక్కనే ఉండాలి కదా. సో అందుకే అనుకుంటా ఇంకా మేము డీమార్ట్ వరకు బస్ పక్క నుంచే వెళ్ళాము. బట్ చూడలేకపోయామన్నమాట. సో డీమార్ట్లో ఏమేమి కొన్నాము. నిషిత హడావిడైతే మామూలుగా లేదు. షీఈ్ వెరీ ఎక్సైటెడ్. నాకు తెలిసినంత వరకు తనకి ఫీవర్ వచ్చి చాలా అంతా అయ్యాక దిస్ ఇస్ ద ఫస్ట్ టైం బయటికి తీసుకురావడం అనమాట. నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఆ లిస్ట్ పట్టుకొని చాలా ఎక్సైటెడ్గా ఏమేమి కావాలి అండ్ ఇంట్లో నాతో మా నిషితతో మా హస్బెండ్ ఒకటి చెప్పించారనమాట. వెళ్ళాక ఏమీ అడగను, ఏది రాసామో అది కొనుక్కొని వస్తే చాలు అని చెప్పి. బట్ మనం ఆగుతామా? మా అత్తయ్య వాళ్ళు ఏదో తీసుకురమ్మని చెప్పారు, దానికోసం పైకి వెళ్ళారు. లేకపోతే అమ్మో కిందే షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసేవాళ్ళం. బట్ ఏదో కావాలి అని చెప్పి పైకి తీసుకెళ్లారు. ట్యూబ్ లైట్స్ అనుకుంటాం. ఇంకా ట్యూబ్ లైట్స్ ఒకటే చూస్తానా నేను, అది ఇది ఇది అదని మొత్తం చూసాను. కాకపోతే నిషిత చాలా గుడ్గా బిహేవ్ చేసింది, ఏది అడగలేదు. నేను మెసేజ్ చాలా బాగుంది కదా అంటే తను కూడా అది పట్టుకొని ఇది చాలా క్యూట్గా ఉంది కదా బాబా అది ఇది అని చెప్పి చాలా అంటే చూసింది, నచ్చింది. బట్ నాకు చాలా ఇష్టం, ఇది బాగుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసింది అనమాట. నాకు ఆ క్యూట్నెస్కి గిటార్ కొనిద్దామని అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. నాకు మా హస్బెండ్కి పింక్ కలర్లో ఉంది, ఒక్కటే పీస్ ఉందంట, 600. మేము ప్రైస్ ట్యాగ్ కూడా చూడలేదు, కొనేద్దామని ఫిక్స్ అయిపోయాం. కానీ నిషిత లాస్ట్కి ఏమనుకుంది ఏంటో కానీ నాకు వద్దంటే వద్దు అనింది. అయినా కొనియాలనుకున్నారు మా హస్బెండ్. నేనే సరే ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేశాము. ఇంకా మోన్వితాకి జస్ట్ డైలీ వేర్కి బటన్స్ పెట్టే లాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి తీసుకున్నాను. నేను కమింగ్ బ్లాగ్స్ చూపిస్తే ఈ బ్యాగ్ నేను వేసుకొని చూస్తే అందులో కొనుక్కో అందులో కొనుక్కో అంటే మా హస్బెండ్ చిచ్చి అని తిడుతున్నారు అనమాట. నేను అది నవ్వుకుంటున్నా. నిషిత నేను ఏది చూసినా మమ్మీ తీసుకో అంటుంది. మా హస్బెండ్ చూస్తున్నారు. ఇంకా మా డీమార్ట్ షాపింగ్ అయితే మంచి ఫన్నీగా మెమరబుల్గా ఈసారి అయితే అస్సలు ఏడిపించలేదు, చాలా హ్యాపీగా అయింది. నేనే కొనిచ్చాను అనమాట. నాకే చాలా క్యూట్గా అనిపించి నిషిత కొనిచ్చాను. నేనే చెడగొడుతున్నా అంటారులేండి ఇంట్లో. బట్ అది పక్కన పెట్టేస్తే కొన్నాక ఇంటికి వచ్చేసాము. సో ఈవినింగ్ మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారని చెప్పి సెండ్ ఆఫ్ ఆల్రెడీ ఇచ్చేసి పైకి వచ్చాము. మళ్ళీ రిటర్న్ వచ్చారు అంటే బార్గర్ కార్ వేసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చారనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తారు, కనిపిస్తారు. సో మళ్ళీ కీస్ తీసుకొని కిందకి రా అంటే ఇంకా నేను నిషిత మళ్ళీ కిందకి వెళ్ళాము. సో మళ్ళీ ఆ కార్లో లగేజ్ అంతా బావగారు వాళ్ళ కార్లో పెట్టి మళ్ళీ వెళ్తుంది. ఆ కారు మీద నిషిత అని ఉంటుంది అనమాట. సో అడుగుతుంది, మోన్విత నీ రాయలేదేంటి అని చెప్పి. సో అదిగోండి బాయ్ చెప్తున్నారు. అట్లా బాయ్ చెప్తూ ఆ బ్రిడ్జ్ వరకు కనిపించే వరకు అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో తర్వాత ఇంకా యాజ్ యూజువల్ టీ తాగేసి ఇంకా నేను రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా సర్దుకోవడం కుదరదు కదా అని చెప్పి నా రూమ్ మొత్తం ఫుల్గా సర్దేసుకున్నాను అనమాట.
అందులో చాలా కొత్త డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. నాకు కనిపించట్లేదు అనమాట, పైన ఉంటే కింద ఉండట్లేదు, కింద ఉంటే పైన ఉండట్లేదు అనమాట. ఇంకా కొన్ని డీమార్ట్కి అవి వేసుకెళ్ళడానికి కూడా లేక పొద్దునంతా హడావిడి చేసా. ఇంకెలా కాదని చెప్పి రూమ్ మొత్తం సర్దుకున్నా. మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకసారి వర్క్ స్టార్ట్ అయిపోతే మీ అందరికి తెలిసిందే, నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్పేస్ ఉండదు, ప్లేస్ కాదు. ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు వర్క్ అనేటప్పటికి. సో నాయిస్ కనుక మీకు ఇబ్బందిగా అనిపిస్తే యాక్చువల్గా ఏంటంటే మా ఆపోజిట్లో ఎస్ఎల్వి విల్లాస్ ఉంటాయన్నమాట. అక్కడికి గరికపాటి వారు ప్రవచనానికి వచ్చారనమాట. సో అదే మీకు వాయిస్ వినిపించవచ్చు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో పైన రో మొత్తం అసలు యూస్ చేయనివి, చాలా కొత్తవి అనమాట. ఇంకా రిమైనింగ్వి రెగ్యులర్ వేర్ అలా సర్దేసుకున్నాను. అండ్ కింద బ్యాగ్ మీకు ఆల్రెడీ నేను రివ్యూ ఇచ్చాను. ఆ బ్యాగ్ గుర్తుంటే బ్లాక్ కలర్ది. అవి ఏంటంటే నేను సన్నగా అయ్యాక వేసుకునే బట్టలు ఫుల్గా ఉన్నాయన్నమాట. సో డెలివరీ అయ్యాక ఆబ్వియస్లీ లావ్ అవుతారు కదా, సో సన్నగా అయ్యాక వేసుకోవాల్సిన బట్టలు. ఇవి కూడా కొత్తవి, వెస్ట్రన్ వేర్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా బట్టలు కొనుక్కోవడం, నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. ఇంకా నాకున్నవి చాలా తక్కువ అనుకోవచ్చు కంపారిటివ్లీ నా ఫ్రెండ్స్కి కానీ గర్ల్స్ కానీ కంపేర్ చేస్తే అందరితో నాకు చాలా తక్కువే అని అనిపిస్తాయి. ఇంకా పైన ర్యాక్లో ఏంటంటే ఇది మోన్విత వాళ్ళ ర్యాక్, మోన్వితాది వాళ్ళ డాడీది. సో ఒక దాంట్లో మోన్వితాది, ఒక దాంట్లో వాళ్ళ డాడీది. అండ్ పైన కొన్ని స్టఫ్ ఉంటుంది అనమాట, ఎక్కువ నావే ఉంటాయి అనుకోండి. కింద కూడా నావే, ఓన్లీ వాళ్ళిద్దరికి ఒక్కొక్కటే, మిగతాదంతా నావే. అండ్ అక్కడ ఏమంటారు బెడ్ కింద కూడా సైడ్స్ అందులో ఎవరివి పెట్టలేదు బట్టలు, ఓన్లీ మోన్విత టాయ్స్ అండ్ కొన్ని డైపర్స్ అండ్ మోన్వితావి కొన్ని ఇంపార్టెంట్వి బయటకు వెళ్ళేటప్పుడు కనిపించవు అంటారు చూడండి, అలాంటివి పెట్టుకున్నాను అనమాట. సో బెడ్షీట్ అంతా ఇదిగోండి, ఇందులో కూడా మోన్వితావే ఉన్నాయి, యూస్ చేయని బట్టలు. యాక్చువల్గా నేను తనకు అసలు ఆ బట్టలే కొనను అనమాట. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిషిత బట్టలే. నేను కొన్నవి 100లో ఒక 10% కొని ఉంటా, అవి కూడా ఇప్పుడిప్పుడే కొంటున్నాను. అంతకుముందు అయితే అస్సలు నాకు తెలిసి 10% కూడా కాదు, 5% కొని ఉంటాను. మిగతా అవన్నీ నిషితావే అనమాట. నాకు అలా ఏముండదు, ఎందుకంటే మేము కజిన్స్ చిన్నప్పటి నుంచి అందే ఒకళ్ళ డ్రెస్సెస్ ఒకళ్ళు వేసుకుంటూ అలాగే ఉండేవాళ్ళం. సో నాకు అలాంటి ఫీలింగ్స్ కానీ అలా ఏమి ఉండవు. సో అలాగే నిషితావి కూడా మొత్తం యూస్ చేస్తుండే, అసలు ఏది కనిపిస్తే అది వేసేస్తూ ఉంటాను నిషితావి. ఇంకా అవన్నీ నాకు చిరాకు వస్తుంది, సర్దకూడదు అనుకున్నా కానీ సర్దాల్సి వచ్చినాయి. ఇంకా బెడ్షీట్ కూడా మార్చేసి నీట్గా చేసుకున్నాను అనమాట. సో ఇల్లు నీట్గా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే చాలా చిరాకు ఉంటుంది. వర్క్ టైంలో అయితే ఇంకా చిరాకు వస్తుంది. అందుకే ముందే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట, వర్క్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటాను. మరి ఏం చేస్తాం చెప్పండి, మీకు తెలీదు. చాలా అంటే వర్క్ చాలా చిన్నగానే ఉంటుంది, బట్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అప్పుడే ఇంకా ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆఫ్టర్ వర్క్ బేబీని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది, బట్ చూద్దాం ఏమవుతుందో. కొన్నిసార్లు అంతే నాకు బ్రేక్ తీసుకోవాలని చాలా ఉంటుంది, కానీ తీసుకునే పొజిషన్ కాదు, సిచ్యువేషన్ కాదు. సో హ్యావ్ టు వర్క్ అనమాట. అండ్ నేను ఖాళీగా కూడా ఉండలేనులేండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నాకు లైఫ్లో ఒక కోరిక ఉంది, ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. అది ఎప్పటికైనా అవ్వాలని అనుకుంటున్నాను. సో చూడాలి గాడ్ ఎటు నడిపిస్తారో, బట్ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఏం చేశారంటే ఏసీది అవి తీసేసి క్లీన్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ దాన్ని పెట్టి తుడుచుకున్నాం అనమాట. ఈ సీజన్లో అందరికీ వైరల్ ఫీవర్స్, మా ఇంట్లో అందరికీ. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, రెయిన్స్ బాగా పడుతున్నాయి కదా. సో నాకైతే హాస్పిటల్కి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఇక్కడికి అక్కడ తిరుగుతూనే ఉన్నాను. సో నేను అందుకే ఏమీ సర్దుకోలేదు. సో ఇప్పుడైతే నాకు డెఫినెట్గా రెయిన్ పడుతూనే ఉంది అన్నాను కదా, బాగా రెయిన్ పడుతుంది. సో ఇది ఫైనల్గా ఇలా ఉందన్నమాట. అది చిన్నగా నేను బెడ్ అట్లా వేసుకున్నాను, కూర్చుని అక్కడ ఫోన్ యూస్ చేసుకోవడానికి కానీ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు కానీ. సో ఇదే అనమాట నా కబోర్డ్. ఫైనల్గా వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ల్యాప్టాప్ కూడా కబోర్డ్లోనే పెట్టుకున్నా, ఎందుకంటే ఇద్దరు పిల్లలతో ఎప్పుడు ఎలా ఎవరు తీసిస్తారనేది తెలియదు. అంటే మోన్విత చిన్న పాపే అనుకోండి, నిషిత ఉంది కదా, అందుకే భయం వేసి అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఫైనల్గా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కనుక కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. అండ్ ఫుడ్ వీడియోస్ కావాలా, లేకపోతే నాకు న్యూ బోర్న్ బేబీ, న్యూ బోర్న్ కాదు 6 months బేబీ కదా, తన వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.